హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఫార్మింగ్ థాట్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాటుకోళ్ళు మన వెజిటేబుల్ ఫార్మింగ్ దగ్గరికి తీసుకొస్తున్నామని. నేను నైటే అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇక్కడ వేసాము. తీసుకొని వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది. ఒక 3 పిల్లలు చనిపోయాయి, కానీ ఎలాగో మొత్తం తీసుకొని వచ్చేసాము. ప్లేస్ వల్ల ఈరోజు బయటికి రావు అనుకున్నాను. బయటికి రావట్లేదు, లోపలికి వెళ్తుండే అన్నీ ఒక సైడే వెళ్తున్నాయి. బట్ చాలా టైం తర్వాత బయటికి వచ్చాయి. లోపల ఒక రూమ్ ఉంది కదా, దాని కోళ్ళు పొదడం కోసం సపరేట్గా రెడీ చేశాము. ఒక్కసారి బయటికి రాగానే మొత్తం తిరిగేస్తున్నాయి. ఇప్పుడు చుట్టూ చిన్న జాలి ఉంది కాబట్టి డే అంతా బయట ఉన్న ప్రాబ్లం లేదు. వాటి నీడ కోసం కొన్ని చెట్లు తేవాలి. వీటితో పాటు మన దగ్గర ఉండే బాతులు కూడా చూపిస్తాను చూడండి. ఇవి ఎక్కువగా మన వెజిటేబుల్ ఫార్మింగ్లోకే వెళ్తున్నాయి. మన వెజిటేబుల్ ఫార్మింగ్లో మొక్కలు కూడా చాలా బాగున్నాయి. కొద్దిగా కలుపు వచ్చింది. ఒకసారి కలుపు తెప్పించి మందు కొడితే సరిపోతుంది. కానీ ఈ కోళ్ళ వల్ల మొక్కలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటున్నాను. వీటితో పాటు గొర్రె పొట్టోలు వేద్దాం అనుకున్నాం. బట్ ముందుగా గ్రాస్ వేసిన 2 months తర్వాత ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడంతా ఖాళీగా ఉంది. మళ్ళీ దీంట్లో బాయిలర్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరికైనా లీజ్కి ఇద్దాం అనుకుంటున్నాము, లేదా మాకే టైం ఉంటే మేమే చేసుకుందామని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మన వెజిటేబుల్ ఫార్మింగ్ గురించి చూపిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.